రెండు దేశాల మధ్య శత్రుత్వం తగ్గాలంటే రెండు ఎనిమీ కంట్రీస్ మంచి మిత్రులుగా మారాలంటే ఆ రెండు దేశాల మధ్య బిజినెస్ రిలేషన్స్ డెవలప్ కావాలి, ట్రేడ్ జరగాలి. బట్ ఇప్పుడు ప్రపంచంలో దేశాలు తెలివిగా శత్రు దేశాన్ని బిజినెస్తోనే దెబ్బ కొడుతున్నాయి. దీన్నే ట్రేడ్ వార్ అంటాం. ఈ ట్రేడ్ వార్ స్ట్రాటజీని సమర్థవంతంగా ప్రయోగించి ఇంటర్నేషనల్ ట్రేడ్ని డామినేట్ చేస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. చైనా ట్రేడ్ వార్ కారణంగా అందరికంటే ఎక్కువ నష్టపోతుంది ఎవరో తెలుసా? ఇండియానే. చైనాతో ఇండియాకు రెండు సరిహద్దు వివాదాలున్నాయి. ఒకటి కశ్మీర్, అక్సాయ్ చిన్, ఇక రెండోది అరుణాచల్ ప్రదేశ్. 2020 నుంచి ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ వైలెంట్గా మారుతున్నాయి. చైనా ఆర్మీ దాడి చేయడంతో కొంతమంది ఇండియన్ సైనికులు చనిపోయారు. అప్పటి నుంచి ఇండియా చైనా కంపెనీలను చాలా స్ట్రిక్ట్గా పరిశీలిస్తోంది. దీనివల్ల గత 4 ఏళ్లుగా ఇండియన్ ఎలక్ట్రానిక్ సెక్టార్ బాగా నష్టపోయింది. అంటే నష్టం ఇండియాకి దాదాపు $15 బిలియన్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1.25 lakh crores నష్టం. ఎలక్ట్రానిక్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ భారీగా తగ్గిపోయాయి. దీనివల్ల 2020 నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఇండియా చైనా బార్డర్ టెన్షన్ వల్ల ఇండియా చాలా నష్టపోయింది. చైనాతో ఒకవైపు శత్రుత్వం పెట్టుకుని ఇండియా మరోవైపు చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ చేస్తోంది. ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ వల్ల ఇండియా ఎలా నష్టపోతోంది? చైనాతో ఒకవైపు శత్రుత్వం పెట్టుకుని ఇండియా మరోవైపు చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ ఎందుకు చేస్తోంది? ఇండియన్ ఎలక్ట్రానిక్ సెక్టార్ గవర్నమెంట్కు రాసిన లెటర్లో ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం ఈ ప్రపంచాన్ని ఊహించలేం. అంతగా మనం అలవాటు పడిపోయాం. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, గ్యాజెట్స్, స్మార్ట్ టీవీస్ మన డైలీ లైఫ్లో భాగం. ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనాను మించిన దేశం లేదు. అందుకే ఇండియా ఇంపోర్ట్స్ చేసుకునే ఎలక్ట్రానిక్స్లో చైనా నుంచి 44%, చైనా ఆధీనంలో ఉన్న హాంకాంగ్ నుంచి 12%తో కలుపుకుంటే ఓవరాల్గా 56% ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఒక్కసారి ఇండియా ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ బిల్ గురించి ఫిగర్స్ చూద్దాం. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ ప్రకారం 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఇండియా $89.8 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో 56% అంటే మోర్ దాన్ $50 బిలియన్ విలువ గల ఎలక్ట్రానిక్ గూడ్స్ చైనా నుంచి దిగుమతి చేసుకున్నాం. జస్ట్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మాత్రమే, మిగతా ఐటమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. 2023-24 ఇయర్కు గాను ఇండియా చైనా మధ్య టోటల్ ట్రేడ్ $118.4 బిలియన్ జరిగితే అందులో చైనా నుంచి $101.7 బిలియన్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కేవలం $16.67 బిలియన్ మాత్రమే. అంటే జస్ట్ 1 ఇయర్లో ఇండియా చైనాకు చెల్లించాల్సిన ట్రేడ్ డెఫిసిట్ ఇట్స్ మోర్ దాన్ $85 బిలియన్. ఇండియా నుండి చైనా ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. బియ్యం, పప్పు ధాన్యాలు లాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, టొబాకో, మినరల్ ఆయిల్స్, రిఫైన్డ్ కాపర్ అలాయ్స్, కాటన్, గ్రెనైట్, శాండ్స్టోన్, బాసల్ట్, బిల్డింగ్ స్టోన్స్, ఐరన్, వెజిటబుల్ ఆయిల్స్, డీజిల్ ఇంజన్స్, కంప్రెసర్స్, మెరైన్ ఫుడ్. చైనాలో తలపై విగ్గులు పెట్టుకునేవారు ఎక్కువ. అందుకే ఇండియా నుంచి ఎక్కువ హ్యూమన్ హెయిర్ తెప్పించుకుంటోంది చైనా. చైనా నుంచి ఇండియా ఏం దిగుమతి చేసుకుంటోంది? ఒక్కసారి ఆ లిస్ట్ కూడా చూద్దాం. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అండ్ యాక్సెసరీస్, మెషినరీ, న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, ఫర్టిలైజర్స్, ఆప్టికల్, ఫోటోటెక్నికల్ అండ్ మెడికల్ అపరేచర్స్. ఈ మొత్తం లిస్ట్ ఒకసారి చూసారు కదా? ఇందులో చైనా తెలివిని ఒక్కసారి మనం గమనించాలి. చైనాలో కూడా కావలసినంత భూమి, నీరు ఉంది. అయినా బియ్యం ఇండియా నుంచి తెప్పించుకుంటోంది. ఎందుకంటే వరి పండించడానికి ఎక్కువ నీరు కావాలి. అందుకే తన వాటర్ రిసోర్సెస్ని ఫ్యూచర్ కోసం రిజర్వ్ చేసుకుని ఇండియా నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తెప్పించుకుంటోంది. ఇలాగే చైనా భూభాగంలో ఐరన్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న తక్కువ రేటుకే ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇండియాపై చేస్తున్న ట్రేడ్ వార్లో చైనా ప్రయోగిస్తున్న అస్త్రం ప్రొడక్ట్ డంపింగ్. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో తయారయ్యే టెంపర్డ్ గ్లాస్ వాల్యూ $5 అయితే దాన్ని $4కే ఇండియాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. దీనివల్ల ఇండియాలో అందరూ తక్కువ రేటుకు దొరికే చైనా ప్రొడక్ట్ని కొనడానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ ఎవ్వరూ కొనరు. యాజ్ ఎ రిజల్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మూతపడిపోతాయి. ఇదంతా గమనించిన ఇండియన్ గవర్నమెంట్ తన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకునేందుకు చైనీస్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ని ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయమని ఆహ్వానించింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎలక్ట్రానిక్స్ రంగంలో కటింగ్ టెక్నాలజీ, చైనా ఎక్స్పర్ట్స్ని ఇండియాకు వచ్చి పని చేయమని భారీగా ఆఫర్ చేసింది. ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఇండియా సెల్ఫ్ డిపెండెన్సీ సాధించడానికి ప్రొడక్ట్ లింకింగ్ స్కీమ్ ద్వారా కంపెనీలకు ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది.
అంత బాగా జరుగుతున్న టైంలో 2020లో చైనా గాల్వన్ అటాక్ చేయడంతో అంతా ఆగిపోయింది. వివరంగా చెప్పాలంటే చైనాతో బార్డర్ డిస్ప్యూట్ కారణంగా చైనా నుంచి ఇండియాలో వచ్చి ఉద్యోగం చేసేవారికి ఇండియన్ గవర్నమెంట్ వీసాలు ఇవ్వడం లేదు. ఇండియాలో పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీలు ఇండియాలో గూఢచర్యం చేస్తున్నారంటూ ఆధారాలుండడంతో సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇండియాలో బిజినెస్ చేస్తున్న చైనా కంపెనీలపై మన కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అందుకే ఈ 4 ఏళ్లుగా చైనా కంపెనీలతో కలిసి ఇన్వెస్ట్ చేసిన ఇండియన్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రీసెంట్గా ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ గవర్నమెంట్కు ఒక లెటర్ రాసింది. ఈ అసోసియేషన్లో యాపిల్, ఓప్పో, వివో, డిక్సాన్, లావా మొబైల్స్ లాంటి ఇండో చైనీస్ కంపెనీస్ మెంబర్లుగా ఉన్నాయి. వీరంతా కలిసి ఈ లెటర్ రాశారు. ఈ లెటర్లో చైనీస్ కంపెనీస్పై ఇండియన్ గవర్నమెంట్ ఆంక్షలు విధించడం కారణంగా ఇండియాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయి 1.25 లక్షల కోట్ల నష్టం వచ్చిందని రాశారు. అంతేకాదు దాదాపు $12 బిలియన్ ఎగుమతులు చేసే అవకాశం కోల్పోయామని తెలిపారు. చైనీస్ ఇండియన్ పార్ట్నర్షిప్తో స్టార్ట్ అయిన కంపెనీల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని కూడా ఈ లెటర్లో రాశారు. ఇండియా పెడుతున్న స్ట్రిక్ట్ రూల్స్కి భయపడి చైనా నుంచి వచ్చే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఇండియాకు రావడం లేదు. పైగా ఉన్న ఎక్స్పర్ట్స్ ఇండియా వదిలి వెళ్ళిపోతున్నారు. ఇండియాకు వస్తే వారిని అరెస్ట్ చేస్తారని భయం. ముఖ్యంగా వివో, ఒప్పో లాంటి కంపెనీలపై మన ఇండియన్ గవర్నమెంట్ గూఢచర్యం కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ దెబ్బకు చైనా నుండి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఆగిపోయాయి. ఇండియాలో చైనా టెక్నాలజీతో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ తయారు చేయాలని కొన్ని ఇండియన్ కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీస్ పెట్టాయి. చైనా నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సిన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ రాకపోయేసరికి పనులన్నీ ఆగిపోయాయి. ఈ కారణంగా ఇండియన్ కంపెనీలు నష్టపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఒక చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇండియాలో యాపిల్ ఐప్యాడ్స్ తయారు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. కానీ 2020లో చైనా అటాక్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఆ చైనా కంపెనీ వియత్నాంకు షిఫ్ట్ అయిపోయింది. ఆ కంపెనీ ఇప్పుడు ప్రతి సంవత్సరం $8 to $10 బిలియన్ విలువ గల ఐప్యాడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ఆ కంపెనీ ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేసి ఉంటే మన ఇంపోర్ట్ బిల్ కనీసం $8 బిలియన్ తగ్గేది కదా. అండ్ మరోవైపు చైనా ఇటీవల ఇండియాతో మాకు మంచి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి, సరిహద్దుల్లో వార్ జరిగినా చైనా నుంచి ఇండియా ఇంపోర్ట్స్ చేసుకుంటూనే ఉంది, మాకు ఏ ప్రాబ్లం లేదని చైనా కామర్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనాకు భారీగా లాభాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇండియాలో ఎలక్ట్రానిక్స్ సెక్టార్కు $15 బిలియన్ నష్టం జరిగింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇండియా ఇలా ఎక్కువ కాలం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ పోతే సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. రష్యా, అమెరికా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, యుఏఈ ఇలా అన్ని దేశాల నుంచి ఇండియా చేసుకుంటున్న దిగుమతులు ఇండియా చేసే ఎక్స్పోర్ట్స్ కంటే చాలా ఎక్కువ. ఇక్కడ చైనాతో సరిహద్దు వివాదం ఉండడంతో చైనాను ఎదుర్కొనేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దీనికోసం విదేశీ కంపెనీలతో ఒక క్లియర్ బిజినెస్ స్ట్రాటజీ ఉండాలి. చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుని ట్రేడ్ డెఫిసిట్ ప్రాబ్లం ఎదుర్కొనే దేశాలలో ఇండియాతో పాటు వియత్నాం, మలేషియా అండ్ మెక్సికో కూడా ఉన్నాయి. ఆ దేశాలన్నీ ఇలాగే ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్స్ తగ్గించుకునేందుకు చైనా నుంచి మొబైల్ టెక్నాలజీ స్కిల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి తమ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్స్ విషయంలో సెమీ కండక్టర్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ రంగంలో తైవాన్, సౌత్ కొరియా డామినేషన్ ఉంటే మొబైల్ ఫోన్స్ కోసం ఉపయోగించే డిస్ప్లే, బ్యాటరీ సెల్ చైనీయుల వద్ద ఉన్న కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మరెవ్వరి దగ్గర లేదు. అందుకని జియోపొలిటికల్ అనలిస్ట్ ప్రకారం చైనా విషయంలో సరిహద్దు సమస్యను జాగ్రత్తగా డీల్ చేస్తూనే చైనా దిగుమతులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రానిక్ కంపెనీలను ఇండియాలోకి రానివ్వాలి. అడిషనల్గా ప్రొడక్ట్ లింకింగ్ స్కీమ్ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు మంచి ప్యాకేజెస్ ఇవ్వాలి. ఇదంతా ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మరో దశాబ్ద కాలం తర్వాత చైనా నుంచి దిగుమతులపై డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. క్రమంగా ఏషియాలో చైనా డామినేషన్కు చెక్ పెట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.